ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అండ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెక్యూర్డ్గా వాళ్ళ ప్రాపర్టీస్ని సెక్యూర్ చేసుకోవడం, కొంతమందిని చూసిన తర్వాత ఇప్పుడు మహానటిలో సావిత్రి గారి గ్రాఫ్ ఎలా పడిపోయింది, ఎలా అందరూ మోసం చేశారు, మనం ఇలా హెల్ప్ చేయాలనే తపనున్న వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అలాంటి సిచ్యుయేషన్స్ మీకు ఎదురయ్యాయా? ఇప్పుడు మనం ఆపర్చునిస్టులు అనేది మన చుట్టూ ఉంటారు. ఇప్పుడు కూడా దాన్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి, మన ఐడెంటిటీని మనమే చూసుకోవాలి, మన జాగ్రత్త మనమే పడాలి. ఎప్పుడు వీక్నెస్ అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఆ వీక్నెస్ అంటే మన దేవుడు చేశాడు, నిప్పు ఉంది, ఏలు పెడితే కారద్ది అని చెప్పారు కదా. అందుకని మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళు కదలినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను మాత్రం ఎవరైనా సరే ఇట్లా నా పరిస్థితి బాగాలేదు అని మీ దగ్గర పనిచేస్తున్న టెక్నీషియన్ లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు ఏమేమి చూస్తారు? ఫస్ట్ అది నిజమా ఫీల్ అవుతా ఫస్ట్, అయ్యో పాపం అతనికి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చింది అని ఎలాగైనా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్ పెట్టుకొని ఎలాగైనా సేవ్ చేయాలి అనేది ట్రై చేస్తాను తప్పకుండా. అలా చేశాను చాలాసార్లు. అది ఏదో చేసామనే దానికోసం మాత్రం కాదు, ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్ లైఫ్ లాంగ్. అక్కడ మిస్ అయిపోయాడు అనుకాడు, చనిపోయాడు అని కప్పుకొని లైఫ్ లాంగ్ మనం ఫీల్ అవుతాం, అరే ఆ రోజు మనం చేయలేకపోయాం. తర్వాత మీరు కోట్లు సంపాదించవచ్చు, అది ఇది అప్పుడు ఉంటే బాగున్నే అనిపిస్తుంది. అందుకని మనం ఉన్న దాంట్లో మనం హెల్ప్ చేసాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంక లైఫ్లో మనకి వెనకడుగు ఉండదు అనేది నా ఉద్దేశం. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అమ్మరు విషయానికి వస్తే సార్, మీరు మంచి మంచి సినిమాలు తీశారు. నేను ఇందాక చెప్పినట్టు పొలిటికల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా అండ్ ఉమెన్ ఓరియంటెడ్ అండ్ విలేజ్ ఓరియంటెడ్. ఎన్ని తీసినా అమ్మోరు ఈజ్ అ మాస్టర్ పీస్ ఇన్ యువర్ ట్రాక్ రికార్డ్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, వెదర్ ఇట్ ఈస్ ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కానీ, ద వే యూ హ్యావ్ పోర్ట్రే ద క్యారెక్టర్స్. అమ్మోరు సినిమా వచ్చినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 6th class ఆర్ సంథింగ్ ఎల్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చెప్పారనమాట, ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనగా ఒక అమ్మాయికి, నాలో ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఒక అమ్మాయికి సేమ్ కైండ్ ఆఫ్ మీరు రమ్యకృష్ణ పాత్ర ఉంటుంది కదా ఉగ్రరూపం దాల్చినప్పుడు, అదే కైండ్ ఆఫ్ అపియరెన్స్ నా కల్లో వచ్చింది. నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే నేను చాలా కనెక్ట్ అయ్యాను అండ్ నేను షాక్ అయ్యాను. ఈ ఇమేజ్ నేను ఎప్పుడు చూడలేదు, బట్ నాకు ఇది ఎలా వచ్చిందని. షీ ఈజ్ ఆల్సో సో స్పిరిచువల్. అప్పుడు అనిపించింది, అంటే ఒక ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా ఇంత గొప్పగా సినిమా తీయగలుగుతారా అని చెప్పి. అండ్ ఎస్పెషలీ అమ్మోరు జనరల్గా విగ్రహాలు పెడతాం, విగ్రహాలను చూపిస్తూ ఉంటారు, కానీ అది స్పెషల్ షేప్, స్పెషల్ కైండ్ ఆఫ్ న్యాచురల్ థింగ్. మీరు గ్రామ దేవతకి ఒక రూపం ఇచ్చారు, కొత్త రూపం ఇచ్చారు. అది థియేటర్స్ లో కూడా బయట ఉంచారు. సినిమా చూసిన తర్వాత అందరూ మొక్కడం, పూజలు చేయడం, దట్ వాజ్ అ వెరీ బిగ్ రెవల్యూషన్ అట్ దట్ టైం. ఒక డైరెక్టర్, ఒక క్రియేటర్ అనే వ్యక్తి ఫీల్ అయ్యి పర్సనల్గా కొన్ని వైబ్రేషన్స్కి గురైతేనే అది ఎగ్జాక్ట్గా మన మైండ్లో ఉన్నది మీరు స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయగలుగుతారు. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ దిస్ స్టోరీ సార్? అది చిన్నప్పటి నుంచి ఇది మై అబ్జర్వేషన్. మా పాలకొల్లో ఈ నిప్పులు గుండాలు, అమ్మవార్లు, పూనకాలు, ఎలా పూనకాలు వస్తాయి, ఎలా అరుస్తారు, ఎందుకు అరుస్తారు, ఇదంతా కూడా నేను ఐడెంటిటీగా చూశాను. ఇది మా పాలకొల్లో మా ఊళ్ళమ్మ ఉత్సవాలు, దేశాలమ్మ ఉత్సవాలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు మామూలుగానే ఉంటారు, మాడోళ్ళు మామూలు నెత్తి మీద ఒక చిన్న బింది పెట్టుకుని ఉంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కల్లా వాళ్ళకి తెలియని మనమే కంట్రోల్ చేయలేము అసలు. వాళ్ళని పూనకం అంటారు, ఒక్కడు కంట్రోల్ చేయలేరు. ఇది ఎలాగా, హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ అంటే కొందరు అనొచ్చు ఇది హిస్టీరియా అంటారు, కొందరు ఇది ఊరికే వాళ్ళకి అనిపిస్తారు. కానీ అది నిజం. ఎందుకంటే ఆడది, బట్టలు వేసుకున్న ఆడది అవి కూడా మర్చిపోయి ఆ ఎమోషనల్ ఏది అవుతుందంటే ఆ పవర్ని నమ్మడం, ఆ శక్తి. అలాగే నిప్పులు గుండాలంటే నా భయం. అంటే నిప్పులు గుండాలు వెలిగిస్తారు, పొగుతారు, అందులో ఒక 20 మంది నుంచి ఉంటారు. వాళ్ళు ఎలా వస్తారు ఇందులోకి అంటే టకటక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒకడు స్పీడ్గా నడిచి వెళ్తారు, ఒకడైతే మెల్లిగా నడిచి వెళ్తాడు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అనేది. అందుకని నేను పుట్టింట చెల్లిలో పెట్టాను. తన చెల్లికి చాలా టెన్షన్గా ఉంటే ఏం చేయాలంటే, ఆ కుర్రోడు నిప్పులు గుండం దొక్కితే మంచిదిరా అంటే అక్కడికక్కడే వాడు స్నానం చేసి వెళ్ళి నిప్పులు దొక్కుతాడు చిన్నపిల్లవాడు. అలాగా ఈ నమ్మిన మనుషుల్ని నేను చాలామంది చూశాను కాబట్టి, ఈ ఐడెంటిటీని అందులో పెట్టాను కాబట్టి సక్సెస్ అయింది. అండ్ సిటీ వాతావరణంలో మనకు పెద్దమ్మ గుడి, టెంపుల్ లాంటివి అన్ని చోట్ల. ఇప్పుడున్న ఈ న్యూ ఏజ్ జనరేషన్ మాత్రం మీ సినిమాలు పెట్టుకొని చూడాల్సిందే.
గ్రామ దేవతలు కానీ అక్కడ ఎట్లుంటుంది ఉజ్జయిని పూనకాలు మహాకాళి కానీ టెంపుల్లో మరి లాస్ట్ మట్టి కొండ మీద ఒక ఆడది నిలబడి వేదాలు చెప్పి మన భవిష్యత్తు చెప్పే భవిష్యవాణి కోసం ఎంతమంది ఇంటలెక్చువల్స్, పొలిటీషియన్స్, అసలు చాలామంది జనం అయితే ఇది జరుగుతుంది, ఇది ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనేలాగా డిపెండ్ అయి ఉంటారు ఆవిడ మీద. అంటే అది కేవలం మూఢనమ్మకం మాత్రం కాదు, ఇట్స్ ఎ పవర్. అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకంతో ఉండబట్టే జనం అందరూ ఈరోజు భారతదేశం అనేది ఇంకా ఇలా శాశ్వతంగా ఉందన్న ఉద్దేశం. అండ్ వన్ మోర్ దేవిపుత్రుడులో కూడా నాస్తికుడు వెంకటేష్. వెంకటేష్ లాంటి వ్యక్తి కూడా ఇవన్నీ ఉన్నాయా అని నమ్మే ఒక స్టేజ్కి తీసుకొస్తారు. కష్టాలు వచ్చినప్పుడు నమ్మక తప్పదని చెప్పి. అవునవును. సార్ మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారమ్మా. దేవిపుత్రుడు అలాగే అదిగో అల్లదిగో ఈ సినిమాలు రెండు కూడా ఇన్ అడ్వాన్స్ తీశాను నేను. అంటే దేవిపుత్రుడు కింద ద్వారక ఉందని ద్వారక వెళ్ళి అక్కడ కనుక్కొని ఎలా ఉంటుందో తెలుసుకొని దాని మీద కథ వర్కౌట్ చేసాం. అప్పుడు ఇంకా ద్వారక పాపులర్ కాలేదు, మా సినిమా రిలీజ్ అయ్యాక అది పాపులర్ అయిపోయింది. And then the people started searching about Dwarka in Google. ఇక అప్పుడు అలాగే అదిగో అల్లదిగో ఒక అమ్మాయి నాస్తికుడి దగ్గర ఉండే ఒక అమ్మాయి దేవతని వాడు అనేసుకోవడం, ఆ అమ్మాయి బాగా ఎంజాయ్ చేయడం, నిజంగానే దేవతని చేసేసాడు వాడు. దేవత అయిపోయి తనే బ్రతకలేని పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని వాళ్ళిద్దరూ ఆఖరికి భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకుంటారు. ఇది కూడా నేను అడ్వాన్స్ తీసా సినిమా. సో ఇది ఐడెంటిటీ, ఇదంతా కూడా ఈ రోజుల్లో భక్తికి నిదర్శన ఆ సినిమాలు. అందుకని నాస్తికుడైన దేవిపుత్రుల్లో క్యారెక్టర్ కూడా తను నిజం చూసినప్పుడు నమ్మడం అనేది గ్రేట్. అది ఎప్పుడు కూడా మీకు ఎవరు ఎన్ని చెప్పండి, మీరు ఎన్ని ఉండండి, ఎన్ని అనండి, వాడు మారడు. వాడికి అది దొరికితే స్పిరిట్ అంటామే, దానికి ఐడెంటిటీ దొరికినప్పుడు వాడిని ఎవరు మార్చలేరు. మనం ప్రూఫ్స్ ఉండాలి, ప్రూఫ్స్ అతనికే దొరకాలి. అది ప్రూవ్ అయితేనే చెప్తారు అందరూ కూడా. ఈ మెరకెల్ జరిగింది నాకు అంటే, నాకు చాలామంది నాస్తికులు తెలుసు. వాడు నాస్తికులు అయిపోయిన వాళ్ళందరూ బొట్లు గిట్లు పెట్టేసుకుని ఉండడం నాకు తెలుసు. ఎందుకంటే నాకు రాత్రి ఇలా కనబడిందండి, లేపాడు దేవుడు, లేపి నువ్వు పని చేసుకో, ఇలాగెళ్ళు అని చెప్పాడు అనే కథలు నాకు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఐడెంటిటీస్. సో ఏ మనిషికైనా సరే ఈ ఐడెంటిటీస్ దొరికితే మాత్రం, మిరకల్స్ దొరికితే మాత్రం వాడిని ఎవరు మార్చలేరు, ఆ భక్తిని ఎవరు చెరపలేరు. It's a thought. It's an introduction of a thought. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, 1,00,000 వేదాలు చెప్పండి, వాడు పట్టించుకోడు. కానీ రాత్రి దేవుడు కనబడి లెగ్గొట్టి, ఇదిగో నీకు ఇక్కడ అక్షంతలు వేసాను, రేపు నుంచి నెత్తి మీద వేసుకో, నీకు బాగుంటుంది అని చెప్పి చూస్తే పక్కలో అక్షంతలు ఉన్నాయనుకోండి, వాడిని ఎవరు మార్చలేదు. ఇట్లాంటి రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో చాలా ఉన్నాయి. ఇలాంటి చాలా థ్రిల్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి కూడా. నాకు కొన్ని చెప్పండి. చాలా ఐడెంటిటీస్. ఎందుకంటే మేము గుడిలోకి వెళ్తుంటాం, అమ్మవారు మావుళ్ళమ్మ గుడి దగ్గర కోళ్ళు కోస్తుంటారు. అక్కడ నాకు ఏంటి అమ్మవారు పాపం చిన్న కోడి, దాన్ని ఏంటి కోస్తున్నారు వీళ్ళు అని చెప్తే, అప్పుడు నైట్ నేను పడుకున్న వెంటనే ఒక అమ్మవారు కాళ్ళకి పట్టెలు, ముఖాన్ని మెడలో గోల్డ్ చైన్లు, గాజులు, పెద్ద బొట్టుతోటి ఒక ఆవిడ వచ్చింది. వచ్చి ఇది నేను వాటికి ముక్తిస్తున్నాను రా, అవి కోళ్ళు కదా, వాటికి ఎవరిస్తారు, పంతుళ్ళు గింతుళ్ళు అంటే పంత్రాలు చదివి మనుషులకి ఇస్తారు, ఆ జీవులు కదా, వాటికి ముక్తి ఇవ్వదే, ఆ ముక్తి కోసం నేను తీసుకెళ్తున్నా, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి చూడు అంటే ఎన్నో ఆత్మలు ఆవిడ చుట్టూ తిరుగుతున్న ఐడెంటిటీ. అలా అయిన తర్వాత నాకు ఆవిడని చూసిన వెంటనే ఒకటి అనిపించింది, అరే మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి నేను అని వెనక్కి తిరిగి పిలవబోయిన కల్లో వద్దు అంటే చెప్పి అయిపోయింది ఆవిడ. ఇలాంటి ఐడెంటిటీస్. ఎప్పుడు సార్ అది? ఇది నాకు 74 ఆ టైంలో అది. అందుకని ఇలాంటి ఐడెంటిటీస్ అన్నీ కూడా నాకు చాలా ఉన్నాయి. అవన్నీ నేను అది అమ్మోరులో అన్నీ కూడా పెట్టి, అమ్మోరు రావడం, పురుటి పోయడం, ఒక అమ్మాయి పురిటింట్లో ఈవెన్ ఆర్ఆర్ అక్కర్లేదండి దేవుడికి, దేవుడే ఆర్ఆర్. ఎందుకంటే దేవుడు ఓం అనే దాంట్లోనే గొప్ప ఆర్ఆర్ ఉంది. అందుకని నమ్మితే దేవుడికున్న ఐడెంటిటీ ఇంకెక్కడా లేదు. అలాగా నాకు చాలా ఇవన్నీ తెలుసు. అలాగే సాయిబాబా గారిని కనపడడం కానీ, చెప్పడం కానీ, ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు సాయిబాబా గారు వచ్చి కొట్టడం కానీ, ఇలాంటి ఐడెంటిటీస్ అన్నీ నా కళ్ళలో వస్తుంటాయి. ఇది చాదస్యం కోసం చెప్పుకునేది కాదు, ఇది బిలీఫ్. సో మనం నమ్మిన డివోషనల్ లుక్కి దానికి అర్థం ఉంది అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. మనకి
ఆ ఐడెంటిటీని బట్టి తీశాను కాబట్టి నాకు ఈ డివోషనల్ ఫిల్మ్స్ అన్నీ కూడా మన అమ్మూరు కానీ దేవుళ్ళు సినిమా చిన్నపిల్లవాడికి అమ్మోరికి నువ్వు ప్రసాదం పెట్టు ఇప్పుడు వస్తానంటాడు, అమ్మోరు పెడతాడు, తినేస్తాడు, తినేసి ఖాళీగా ఉంటాడు, వచ్చి కేకలేస్తాడు, ఎదురా అంటే అమ్మోరు తినేసింది అంటాడు, వాడే నమ్మడు పూజారి, నువ్వు తినేసి ఇలా చేస్తావంటే అమ్మోరిని నువ్వు చెప్తావా లేదా, నేను జంజం తెంపేస్తాను, నన్ను తిడుతున్నారు అందరూ అంటే అమ్మోరు చెయ్యి కడగలేదారా, ఇంకా అదే తిళ్ళు, కళ్ళు తిరిగి పడిపోయారు జనం అందరూ కూడా. సో అలాగే అమ్మోరులో జాతరలో అంతా అవుతున్న చిన్నపిల్ల తల ఇలా అని నేల మీద కాలు కొడుతుంది ఇలా, అంతే థియేటర్ అంతా పూనకాలు వచ్చినాయి. కాలు కొట్టడంలో ఏముందండి, డివోషన్. సో డివోషన్ స్పిరిట్లో చాలా ఐడెంటిటీస్ ఉన్నాయి, ఆ ఐడెంటిటీసే నడిపిస్తాయి డివోషన్. ఆ డివోషన్ నేను నమ్ముతా.